హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అండి. సో అలాగే 3.64%తో జీతం అయితే పెరుగుతుంది. జీతాలు మరియు పెన్షన్లు కొత్త డిఏడిఆర్లతో అండి. సో దానికి తగ్గ పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ద రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ 18th to 25th ఇన్ ద మంత్. అంటే మనకు మరో 2 రోజుల్లో అయితే రెగ్యులర్ పేరోల్ అనేది ఎనేబుల్ అవుతుందండి. సిఎఫ్ఎంఎస్ సైట్లో మన బిల్స్ కానీ మన ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన జీతాలు పేసిప్స్ అప్లోడ్ చేయడానికైతే బిల్స్ అప్లోడ్ చేయడానికైతే వీలుంటుంది. సో ఈ మేరకు సిఎఫ్ఎంఎస్ సైట్లో సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేయబడిందండి. ఏదైతే పెరిగిన డిఆర్లు అనేది 3.64% పెరిగాయో టోటల్గా ఇప్పుడు 33.67% అయితే డిఏడిఆర్ చేరుకోవడం జరిగింది. సో ఈ మేరకు అన్నీ అప్డేట్ అయితే అయ్యాయండి. సో ఇంకా డీడీఓలు వాళ్ళు కూడా కసరత్తు చేస్తున్నారు. సో మొత్తానికైతే 18వ తేదీ నుంచి ఉద్యోగుల జీతాల బిల్లులు, అలాగే ఈ 22వ తేదీ నుంచి అట్లా పెన్షనర్ల పెన్షన్ బిల్లులు, జీతాల పెన్షన్ బిల్లులు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మనకు మొత్తానికి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 33.67% చేరుకోవడం ద్వారా ప్రతి 100 రూపాయలకి ఒక 3.64 అయితే పెరగడం జరుగుతుందండి. సో ఇది ఇప్పటి వరకున్న తాజా సమాచారం. ఈ జూలై నెల జీతాలు మరియు పెన్షన్లు 1-2 తేదీలలో జమ అవుతాయని అయితే అంటున్నారండి. సో ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయిన సందర్భంగా సో ఈసారి ముందుగానే అమౌంట్ అయితే రెడీ చేసుకొని 1-2 తేదీలలో పూర్తి స్థాయిలో జమ చేస్తారని అయితే వినిపిస్తుంది టాకు. మరి చూడాల్సి అయితే ఉందండి. సో ఏదేమైనప్పటికీ కూడా జూలై నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అనేది అందిస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.